హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అమ్మ ఇంట్లో రెగ్యులర్గా చేసే సోయా చంక్స్ కర్రీని మీతో షేర్ చేస్తున్నా. చాలా ఈజీ మెథడ్, పర్ఫెక్ట్ టేస్ట్, హెల్తీగా టేస్టీగా ఈ సోయా చంక్స్ కర్రీని చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఫైనల్లీ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసి అండ్ గ్రీన్ చిల్లీ వేసి మీడియం ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ కర్రీకి చాలా మంచి ఆరోమా ఇస్తుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాక మనం ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయే వరకు సాట్ చేసుకోవాలి. దాని తర్వాత ధనియా పౌడర్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని స్పైసెస్ అన్ని ఆయిల్కి బాగా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న మిల్ మేకర్, అదే అండి సోయా చంక్స్ యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసి అన్ని బాగా మిక్స్ చేసి మిల్ మేకర్ మసాలాని బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టు మనం కలుపుకోవాలి. ఇక్కడ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా అయ్యి గ్రేవీలో మంచి టేస్ట్ వస్తుంది. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయడం చాలా బెటర్. ఇంకా లాస్ట్లో ఫ్రెష్ కొరియండర్ లీవ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా రెడీ అయ్యే టేస్టీ అండ్ హెల్దీ సోయా చంక్స్ కర్రీ చపాతీ, రైస్ ఆర్ రోటీతో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.